సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఏమనుకుంటున్నారంటే పెద్దోళ్ళని తిడితే మేము కూడా పెద్దోళ్ళం అవుతాం అనుకుంటున్నారు. కేసీఆర్ని తిడితే మేము కూడా పెద్ద లీడర్లం అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు కాదు కదా, జనం దృష్ట్యా ఇంకా పలసగైపోతారు, జనం సహించరు తెలంగాణ సమాజం. ఎందుకంటే కేసీఆర్ ఆయన బతికున్నంతసేపు కూడా ఆయనకే ఇవాళ ప్రజలు పట్టం కడతారు. ఎందుకంటే ఒక చరిత్ర తిరగరాసిండు కేసీఆర్. కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. నిన్న మొన్నటి దాకా సమైక్య రాష్ట్రం పాట వాడినోళ్ళు, తెలంగాణ వద్దన్నోళ్ళు, తెలంగాణ ప్రజల మీద ఇదే కరీంనగర్కు తుపాకీ పట్టుకొని పోయినోడు వాడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు. నిన్న ఇవాళ అటువంటి నాయకులు మన కేసీఆర్ని విమర్శించేది. ఇవాళ అటువంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓట్లు వచ్చినాయని చాలా ట్రిక్కులు కొడుతురు. మీరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేది ఖాయం 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 అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు మనం కలలో కూడా కాని పని చేయలే. ఇదే చినకోడూరు మండలంలో ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతే సంగారెడ్డికి పోయి రెండు రోజులకు 3 రోజులకు ట్రాన్స్ఫార్మర్ తెచ్చే వరకు వెనక మడి ఎండే పిక్తుండే. అవునా కాదా? ఇవాళ బిస్కెట్ల లెక్క, చాక్లెట్ల లెక్క ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెడితే అన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం. రాత్రిపూట కరెంట్ ఇస్తే షాకులు కొట్టి ఎంతోమంది చనిపోయింది. 24 గంటల కరెంట్ వస్తుందని కలలోనైనా కన్నమా? కాళేశ్వరం నీళ్ళు వచ్చి రంగనాయక సాగర్లో పడి మా మాచాపూర్లో చినకోడూరు పెద్ద చెరువు 20 ఏళ్ళకోసారి నిండుతున్నది. 20 ఏళ్ళకోసారి నిండే పెద్ద చెరువు ఇవాళ ఏడాదికి 6 నెలలు మత్తడి దుక్కుతుంది. చినకోడూరు పెద్ద చెరువు, మాచాపూర్ చెరువులు అయితే దుక్కుడే దుక్కుడు. ఇప్పుడు యాడికి వచ్చిందంటే ఉల్టా అయింది. మొన్న ముదిరాజులు వచ్చిర్రు నా దగ్గరికి, బెస్తోళ్ళు వచ్చిర్రు. అరే సారు నీళ్లు మంచిగానే వచ్చి